మ్మ్. ఒక వ్యక్తి ఉదయాన్నే నిద్రలేచినప్పుడు వారు మాట్లాడే ప్రతి మాట ఎదుటివారిపై అత్యంత బలమైన ముద్ర వేయడం మొదలైతే ఎలా ఉంటుంది? ఓ, అది నిజంగా ఒక సూపర్ పవర్ లాంటిదే. అవును కదా. కుటుంబ సభ్యులైనా, ఆఫీసులో బాస్ అయినా, లేదా వ్యాపారంలో కస్టమర్స్ అయినా సరే, ఆ వ్యక్తి చెప్పే మాట కోసం అందరూ శ్రద్ధగా వినడం ప్రారంభిస్తే ఆ పరిస్థితి వారి జీవితాన్ని ఎంత వేగంగా మార్చేస్తుందో ఆలోచించండి. ఖచ్చితంగా. అలాంటి అవకాశం వస్తే ఎవరైనా సరే కెరీర్లో దూసుకుపోతారు. ఎగ్జాక్ట్లీ. సో సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన, శక్తివంతమైన వాతావరణమే వృషభ రాశి వారికి ఏర్పడబోతోంది. ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. థ్యాంక్ యూ. ఈ డీప్ డైవ్లో మనం చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అవును. ఈ చర్చలో మనం 17 మే 2026 నుంచి 24 మే 2026 వరకు వృషభ రాశి వారి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో లోతుగా విశ్లేషిద్దాం. ముఖ్యంగా కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం మరియు మృగశిర 1, 2 పాదాలకు చెందిన వారి జీవితాల్లో రాబోయే మార్పులను పూర్తిగా విశ్లేషిద్దాం. ఈ కుటుంబ విషయాల్లో ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయనేదే మనం ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నాం. దాంతోపాటు మొండితనం, ఆలస్యం అనే ఉచ్చుల్లో పడి ఆ అవకాశాలను ఎలా చేజార్చుకోకుండా ఉండాలి అనేది కూడా మన ప్రధాన లక్ష్యం. సరే, దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. అసలు ఈ వారం వృషభ రాశి వారి పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆకాశంలో జరుగుతున్న ఒక కీలకమైన పరిణామాన్ని మనం లోతుగా పరిశీలించాలి. ఆహా, అంటే గ్రహాల కలయిక గురించి అంటారా? అవును. బేసిక్గా ఈ వారం సూర్యుడు మరియు బుధుడు వృషభ రాశిలో కలిసి సంచరిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు అధికారానికి, నాయకత్వానికి ప్రతీక. ఇక బుధుడు తెలివితేటలకు, ముఖ్యంగా సమాచార మార్పిడికి అంటే కమ్యూనికేషన్కి అధిపతి. ఓహో, అంటే లీడర్షిప్ మరియు కమ్యూనికేషన్ రెండు కలుస్తున్నాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు గ్రహాలు స్థిర స్వభావం కలిగిన వృషభ రాశిలో కలవడం వల్ల వారి ఆలోచనా విధానంలో ఒక విధమైన స్పష్టత వస్తుంది. దానికంటే ముఖ్యంగా వారు మాట్లాడే మాటకు సమాజంలో విపరీతమైన బరువు, విలువ పెరుగుతాయి. కేవలం మాట్లాడటం కాదు, అవతలి వారిని ఒప్పించగలిగే అద్భుతమైన ఆకర్షణ వారి వ్యక్తిత్వంలోకి వస్తుంది. అంటే సూర్యుడు నాయకత్వాన్ని, బుధుడు కమ్యూనికేషన్ని ఇస్తాడు కాబట్టే మాటలకు అంత పవర్ వస్తుందన్నమాట. కరెక్ట్. అయితే బేసిక్గా ఈ శక్తి ఒకచోట కేంద్రీకృతమైనప్పుడు దాని ప్రభావం మొదట ఎక్కడ కనిపిస్తుంది? వృత్తిపరమైన జీవితంలోనే కదా. 100కి 100 ఫస్ట్ ఇంపాక్ట్ కెరీర్ పైనే ఉంటుంది. సో ఈ వారం కెరీర్ పరంగా చూస్తే కొంతకాలంగా ఆగిపోయిన పనులన్నీ అకస్మాత్తుగా ముందుకు కదులుతాయని కల్పిస్తుంది. అవును, అదొక పెద్ద రిలీఫ్ వాళ్ళకి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు దక్కడం, ప్రమోషన్ లేదా జీతం పెంపుపై చర్చలు జరగడం, కొత్త బాధ్యతలు రావడం వంటివి జరుగుతాయట. ఇక ఉద్యోగం మార్చాలి అనుకునే వారికి కొత్త కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా ఫ్యాషన్, బ్యూటీ, జ్యువెలరీ, ఫుడ్ మరియు ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి భారీ లాభాలు వస్తాయనుంది. అవును, ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇదొక గోల్డెన్ టైం అని చెప్పొచ్చు. ఇక్కడే నాకు చిన్న సందేహం. అంటే ఇది చేతిలో మైకు పట్టుకుని మాట్లాడినట్లుంది కదా, మన మాటలకు అమాంతం విలువ పెరగడం. అయితే గ్రహాల కలయిక అనుకూలంగా ఉంది కాబట్టి ఈ అవకాశాలన్నీ వాటంతట అవి అందరికీ దక్కుతాయా? అంటే మీ ఉద్దేశం? అంటే ఇంట్లో కూర్చున్నా సరే వెంటనే విజయం వరిస్తుందా, లేక ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకున్న వారికి మాత్రమే దక్కుతాయా? ఖచ్చితంగా కాదు. ఇంట్లో కూర్చుంటే ఏదీ రాదు. గ్రహాల కలయిక అనేది కేవలం ఒక అనుకూలమైన వాతావరణాన్ని మాత్రమే సృష్టిస్తుంది. ఆహా. ఇది ఎలా ఉంటుందంటే సముద్రంలో ప్రయాణించడానికి గాలి అనుకూలంగా మారడం లాంటిది. గాలి అనుకూలంగా ఉన్నంత మాత్రాన పడవ దానంతటా తదే గమ్యాన్ని చేరుకోదు కదా. కరెక్ట్, ఆటోమేటిక్గా వెళ్ళిపోదు. ఎగ్జాక్ట్లీ. నావికుడు తెరచాపను సరిగ్గా విస్తరించాలి, సరైన దిశలో చుక్కాని తిప్పాలి. ఇక్కడ కూడా అంతే. ఈ అనుకూల వాతావరణాన్ని వాడుకోవాలంటే వ్యక్తులు తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ప్రస్తావించిన ఫ్యాషన్, బ్యూటీ, ఫుడ్ లాంటి రంగాలు ఎప్పటికప్పుడు మారిపోయే ట్రెండ్స్ మీద ఆధారపడి ఉంటాయి కదా. అవును, రోజుకో ట్రెండ్ వస్తుంటుంది. సో అక్కడ ట్రెండ్ని పట్టుకోవడం చాలా ముఖ్యం. ఒక మంచి అవకాశం లేదా ఒక కొత్త వ్యాపార ఒప్పందం వచ్చినప్పుడు దాని గురించి రోజుల తరబడి విశ్లేషిస్తూ కూర్చుంటే సమయం దాటిపోతుంది. అంతే కదా. అందుకే సోర్స్ మెటీరియల్లో
అధిక ఆలోచనలు ఆలస్యం పనికిరావు అని స్పష్టంగా సూచించడం జరిగింది. అందిన అవకాశాలను అధిక ఆలోచనలతో చంపేయకుండా ఎవరైతే వేగంగా నిర్ణయాలు తీసుకుంటారో వారికే లాభాలు సొంతమవుతాయి. అంటే గాలి అనుకూలంగా ఉన్నప్పుడు తెరచాప విప్పాల్సిన బాధ్యత పూర్తిగా మనదే అన్నమాట. అయితే బేసిక్గా ఈ విజయాల శాతం అందరిలోనూ ఒకేలా ఉండదు కదా. ఉండదు. మనుషుల పరిస్థితిని బట్టి మారుతుంది. ఈ డీప్ డైవ్లో మనం సమాచారాన్ని లోతుగా గమనిస్తే ముఖ్యంగా మహిళలకు మరియు విద్యార్థులకు అత్యంత ప్రత్యేకమైన ఫలితాలు ఉండబోతున్నాయని అర్థమవుతోంది. అవును, వాళ్ళకి ఈ వారం చాలా స్పెషల్. మహిళల విషయానికొస్తే ఉద్యోగం చేసే మహిళలకు వారి కార్యాలయంలో అద్భుతమైన గుర్తింపు, ప్రమోషన్లు వస్తాయని ఉంది. గృహిణులకైతే ఇంట్లో గౌరవం, ప్రశంసలు దక్కడంతో పాటు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందట. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిజమే, కుటుంబంలో వాళ్ళ ప్రాధాన్యత పెరుగుతుంది. ఇక యువత విద్యార్థుల విషయానికొస్తే వాళ్ళ ఏకాగ్రత తారాస్థాయికి చేరుకుంటుంది. గురువుల సహాయం అందుతుంది, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. యువతకు కొత్త కోర్సులు, ఉద్యోగావకాశాలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సొంతమవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లకు కూడా మంచి టైం ఇది. ఎగ్జాక్ట్లీ. విదేశీ వీసా పనులు, ప్రయాణాలు కూడా ముందుకు సాగుతాయి. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన విషయం కనిపిస్తోంది. ఏంటంది? విద్యార్థులకు ఏకాగ్రత అంత అద్భుతంగా ఉన్న ఈ సమయంలో సామాజిక మాధ్యమాల వల్ల, అంటే సోషల్ మీడియా వల్ల సమయం వృధా చేసుకోకూడదు అనే ఒక తీవ్రమైన హెచ్చరిక ఎందుకొచ్చింది? ఏకాగ్రత బాగా ఉన్నప్పుడు ఇలాంటి ఆకర్షణలకు ఎందుకు లోనవుతారు? ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపించినా దీని వెనుక చాలా లోతైన ఒక సైకాలజీ ఉంది. ఓహో, ఎలా? అసలు ఏకాగ్రత అంటే ఏమిటి? మెదడుకు ఒకే విషయంపై తన పూర్తి శక్తిని కేంద్రీకరించగల కెపాసిటీ రావడం కదా. అవును. జ్యోతిష్య శాస్త్రపరంగా చూస్తే ఈ గ్రహాల ప్రభావం వల్ల మెదడులో ఆ శక్తి అమాంతం పెంచుతుంది. అయితే ఆ శక్తికి ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ ఉండదు. అంటే ఫోకస్ పెరుగుతుంది, కానీ దేని మీద పెట్టాలి అనేది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ఏకాగ్రత అనేది ఒక భూతద్దం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాంటిది. ఆ భూతద్దాన్ని పుస్తకాలపై పెడితే సూర్యరశ్మి కేంద్రీకృతమై అద్భుతమైన జ్ఞానమనే వెలుగు వస్తుంది. వావ్, భలే చెప్పారు. కానీ అదే భూతద్దాన్ని సోషల్ మీడియాలో వచ్చే చిన్న చిన్న వీడియోలపైనో ఎంటర్టైన్మెంట్ పైనో పెడితే గంటల తరబడి అక్కడే కూరుకుపోయి సమయం మొత్తం బూడిదైపోతుంది. రైట్. ఆ రీల్స్ చూస్తూ ఉండిపోతారు. అవును. అధిక శక్తి ఉన్నప్పుడు మెదడు దానికి సరైన మార్గం చూపించకపోతే అది చాలా వేగంగా తాత్కాలిక ఆనందాలను ఇచ్చే విషయాల వైపు మళ్లుతుంది. అందుకే ఆ ఏకాగ్రతను ఒక క్రమపద్ధతిలో పరీక్షలు లేదా కొత్త కోర్సుల వైపు మళ్లించాలి, కానీ వినోదాల వైపు కాదు అని ఆ హెచ్చరికలో చాలా స్పష్టంగా వివరించారు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. మెదడులో శక్తి పెరిగినప్పుడు దానికి సరైన లక్ష్యాన్ని ఇవ్వకపోతే అది వ్యసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉందన్నమాట. సరే, ఇక కెరీర్ మరియు విద్యలో ఈ స్థాయిలో పురోగతి సాధించిన తర్వాత సహజంగానే అది ఆర్థిక ఎదుగుదలకు దారితీస్తుంది. అవును, సంపద దానంతట అదే వస్తుంది కదా. సంపద విషయానికి వస్తే కుటుంబ అవసరాలకు సరిపడా ధనం ఉండటం, ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు తెరచుకోవడం లాంటివి ఈ వారం జరుగుతాయట. అలాగే భూమి, ఆస్తి విషయాల్లో లాభాలు రావటం, బంగారం, ఆభరణాల కొనుగోలు చేయటం, బ్యాంక్ లోన్స్ సులభంగా ఆమోదం పొందటం కూడా ఉన్నాయి. భలే, అన్ని పాజిటివ్గానే ఉన్నాయి ఆర్థికంగా. కానీ బేసిక్గా ఇక్కడ ఒక బ్రేక్ వేశారు. ఓ, ఏమిటది? అవసరం లేని ఖర్చులు తగ్గించాలి, ముఖ్యంగా ఇతరుల కోసం అప్పులు చెయ్యకూడదు అని హెచ్చరించారు. దీన్ని చూస్తుంటే ఒక ఉపమానం చెప్పాలనిపిస్తుంది. చెప్పండి. ఇది ఎలా ఉందంటే, పైన కెరీర్ ద్వారా బకెట్లోకి నీళ్లు బాగా పడుతున్నప్పటికీ ఆ బకెట్కున్న రంధ్రాలను, అంటే ఈ అనవసర ఖర్చులు, ఇతరుల కోసం అప్పులు చేయటం లాంటి రంధ్రాలను మూసేయకపోతే ఆ నీళ్లన్నీ వృధా అవుతాయి అన్నట్లుగా అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ బకెట్ ఉపమానం పరిస్థితిని చాలా బాగా వివరిస్తోంది. సంపాదన ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో ముఖ్యమైన కోణం కూడా ఉంది. ఏంటది? అసలు ఆర్థిక పురోగతి అంటే ఏమిటి? కేవలం చేతికి డబ్బు రావడం మాత్రమే కాదు కదా, వచ్చిన ఆ డబ్బును స్థిరమైన రూపంలోకి మార్చుకోవడం. ఆహా, అంటే సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ లాగానా? అవును. అందుకే ఆస్తులు, భూమి, బంగారం కొనడం గురించి ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. డబ్బు రాగానే దాన్ని ఖర్చు చేయడం కాదు, దాన్ని భవిష్యత్తు కోసం ఒక లంగరులాగా వేయాలి. రైట్. ఇక ఇతరుల కోసం అప్పులు చెయ్యకూడదు అనే హెచ్చరిక వెనుక ఉన్న కారణం చూద్దాం.
మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా, ఈ వారం సూర్యుడు బుధుడి ప్రభావం వల్ల వృషభ రాశి వారి మాటలకు సమాజంలో బరువు విలువ పెరుగుతాయని. అవును, వాళ్ళ మాట మీద అందరికీ నమ్మకం కలుగుతుంది. సరిగ్గా ఈ సమయంలోనే చుట్టుపక్కల వారు వచ్చి నీ మాటైతే వింటారు, నాకు గ్యారంటీగా ఉండు అనో లేదా నాకు బ్యాంక్లో అప్పిప్పించు అనో అడుగుతారు. ఓహో, ఆ పాయింట్లో వాళ్ళని అప్రోచ్ అవుతారనమాట. కరెక్ట్. వారి మీద ఉన్న ఆ నమ్మకాన్ని ఇతరుల అప్పుల కోసం వాడితే రేపు అవతలి వాళ్లు కట్టలేకపోయినప్పుడు ఆ భారం ఎవరి మీద పడుతుంది? ఖచ్చితంగా వీళ్ళ మీదే పడుతుంది. అంతే కదా. ఆర్థిక క్రమశిక్షణ అంటే కేవలం ఖర్చులు తగ్గించుకోవడం మాత్రమే కాదు, తమ మీద సమాజానికున్న నమ్మకాన్ని ఇతరుల తప్పుల కోసం వృధా చేయకపోవడం కూడా. బౌండరీలు అంటే సరిహద్దులు పెట్టుకోవడం ఇక్కడే నేర్చుకోవాలి. వావ్, అంటే మన మాటకున్న విలువను ఇతరుల బాధ్యతల కోసం తాటట్టు పెట్టకూడదన్నమాట. ఇది చాలా లోతైన అంశం. అవును. అయితే ఒకవైపు కెరియర్లో ఎగబాకడం, మరోవైపు ఆర్థికంగా భారీ మార్పులు రావడం, ఈ ఉరుకులు పొరుగుల మధ్య మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక రోజువారీ ఆధ్యాత్మిక ప్రణాళిక అవసరమని మనకు ఈ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. అవును, డైలీ రొటీన్ అనేది చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. ముందుగా అదృష్ట రంగుల గురించి చూస్తే ఆకుపచ్చ, లైట్ గ్రీన్, తెలుపు, పింక్ రంగులను వాడటం వల్ల ప్రశాంతత, ఆకర్షణ పెరుగుతాయని ఉంది. అలాగే అదృష్ట సంఖ్యలు 2, 6, 8 అని చెప్పారు. రైట్. ఇక ఆధ్యాత్మిక దినచర్య విషయానికొస్తే ఒక క్రమ పద్ధతి ఇచ్చారు. సోమవారం నాడు పార్వతీదేవికి పాలు సమర్పించడం, శివాలయంలో అభిషేకం చేయించడం చేయాలట. అలాగే గురువారం నాడు విష్ణుమూర్తికి తులసీ దళాలు సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి. కరెక్ట్. కానీ ఇక శుక్రవారం జాబితా చూస్తే మిగతా రోజుల కంటే చాలా పెద్దదిగా, ప్రత్యేకంగా ఉంది. అవునా? ఏముందందులో? చెప్తాను. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం, ఆవు నెయ్యి దీపం వెలిగించడం, తామర పువ్వులు సమర్పించడం, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, పేద మహిళలకు పసుపు కుంకుమ దానం చేయడం, ఆఖరికి గోమాతకు ఆహారం పెట్టడం, ఇలా సుదీర్ఘంగా ఉంది. వారంలో మిగతా రోజుల కంటే శుక్రవారం నాటి పనుల జాబితా ఇంత ప్రత్యేకంగా ఎందుకుంది? ఈ అదృష్ట రంగుల వెనుక, ఈ ఆధ్యాత్మిక నియమాల వెనుక ఉన్న లింక్ ఏమిటి? దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం మూలాల్లోకి వెళ్ళాలి. వృషభ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. ఓకే. ఈ శుక్రుడు సౌందర్యానికి, ఆకర్షణకు, ప్రశాంతతకు, అలాగే సంపదకు ప్రతీక. ఆకుపచ్చ, తెలుపు, పింక్ రంగులు శుక్రుడికి సంబంధించినవి. అందుకే ఆ రంగులు అదృష్టాన్నిస్తాయన్నమాట. అవును. ఈ వారం ఆఫీస్లోనూ వ్యాపారంలోనూ చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది కదా. ఆ దూకుడు వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఆ ఒత్తిడిని తగ్గించి మనస్సుకు ఒక విధమైన చల్లదనాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చేవే ఈ రంగులు. ఆహా, వెరీ ఇంట్రెస్టింగ్. ఇక సోమ గురువారాల పూజలంటారా, అవి మనసును, భావోద్వేగాలను నియంత్రించడానికి ఉద్దేశించినవి. కాని శుక్రవారం విషయానికొస్తే అదే మెయిన్. అవును. ఈ వారం వృషభరాశి వారికి అద్భుతమైన ధన, ఆస్తి లాభాలున్నాయని మనం పదే పదే చర్చించాం కదా. ఎప్పుడైతే మనిషి జీవితంలోకి అకస్మాత్తుగా సంపద వచ్చి పడుతుందో సహజంగానే మనసులో 2 రకాల భావాలు పుడతాయి. ఒకటి అహంకారం అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. ఒకటి అహంకారం, రెండోది ఆ సంపద ఎక్కడ చేజారిపోతోందో అనే విపరీతమైన ఆందోళన. అవును కదా. ఈ రెండింటినీ నియంత్రించడానికి ఒక ఆధ్యాత్మిక పునాది, ఒక స్పిరిచువల్ యాంకర్ అవసరం. హిందూ సాంప్రదాయంలో సంపదకు అధిదేవత లక్ష్మీదేవి. శుక్రవారం ఆమెకు ప్రీతిపాత్రమైన రోజు. అందుకే శుక్రవారం లిస్ట్ అంత పెద్దదిగా ఉందన్నమాట. కానీ అందులో తామర పువ్వులు ఎందుకు సమర్పించాలి అని ప్రత్యేకంగా చెప్పారు? ఎందుకంటే తామర పువ్వు బురదలో పుట్టినా ఆ బురద దానికి అంటదు. వావ్, కరెక్ట్. అలాగే భౌతికమైన సంపద ఎంత వచ్చినా ఆ సంపద తాలూకు అహంకారం మనసుకు అంటకూడదు అనే ఒక గొప్ప తాత్విక సందేశం అందులో ఉంది. దానధర్మాలు చేయడం వల్ల తాము సంపాదించిన దాంట్లో ఇతరులకు కూడా భాగముందనే ఒక సామాజిక బాధ్యత పెరుగుతుంది. ఆ మంత్రజపం వల్ల మనస్సు ఒక లంగరు వేసిన పడవలాగా స్థిరంగా ఉంటుంది. బయట ప్రపంచంలో ఎంత విజయం సాధించినా లోపల ప్రశాంతత లేకపోతే ఆ విజయానికి అర్థముండదు కదా. నిజమే. బయట సంపద పెరిగే కొద్దీ లోపల అహంకారం పెరగకుండా ఒక పునాది నిర్మించుకోవాలి. అది నిజంగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే కెరీర్లో ఎంత ఎదిగినా, ఆస్తులు ఎంత కూడబెట్టినా, ఇంట్లో ప్రశాంతత లేకపోతే, శరీరం ఆరోగ్యంగా లేకపోతే ఇవన్నీ వృధా అవుతాయి కదా. 100కి 100 పాళ్ళు.
కుటుంబం ఆరోగ్యం బాగుంటేనే ఇవన్నీ ఎంజాయ్ చేయగలం. అందుకే ఇప్పుడు వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి విశ్లేషిద్దాం. ఈ వారం కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది, బంధువులతో కలయికలుంటాయి, పాత సమస్యలు పరిష్కారమవుతాయి అనుంది. ఇదొక పాజిటివ్ సైన్. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది, కలిసి ప్రయాణాలు చేస్తారు, ఇంటి అలంకరణపై దృష్టి పెడతారట. పిల్లల చదువులో పురోగతి ఉంటుంది, సంతానం కోసం ఎదురుచూసేవారికి శుభవార్తలు వినిపిస్తాయి. ఇదంతా వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదా? అవును, చాలా పీస్ఫుల్గా అనిపిస్తోంది. కానీ ఇక్కడే ఒక చిన్న హెచ్చరిక. చిన్న విషయాల్లో మొండితనం వద్దు అని. ఈ పాయింట్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, కుటుంబ జీవితంలో ప్రేమున్నప్పటికీ మొండితనం ప్రదర్శించడం అంటే బండికి ఫుల్గా యాక్సిలరేటర్ ఇస్తూనే మరో కాలుతో గట్టిగా బ్రేక్ వేయడం లాంటిదనిపిస్తోంది కదా? ఎగ్జాక్ట్లీ, భలే చెప్పారా ఉపమానం. అంటే ప్రేమ అనే శక్తి బండిని ఎంత ముందుకు తీసుకెళ్లాలని చూసినా ఈ పట్టింపులకు పోయే మొండితనం అనే బ్రేక్ వల్ల ఆ బంధం ముందు కదలదు. కానీ చిన్న చిన్న ఈగోలు ఈ సమయంలో ఎందుకు వస్తాయంటారు? మీరు చెప్పినట్లు ప్రేమ ఉన్న చోట మొండితనం ఒక అవరోధం లాంటిదే. దీనికి కారణం గ్రహాల స్థితేనండి. ఓహో, మళ్ళీ గ్రహాలేనా? అవును, ఈ వారం సూర్యుడి ప్రభావం వల్ల వారిలో ఒక విధమైన ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. నేను చెప్పిందే సరైనది అనే ఒక బలమైన భావన కలుగుతుంది. ఆఫీస్లోనో వ్యాపారంలోనో ఆ ఆధిపత్య ధోరణి విజయాలనిస్తుంది. కానీ అదే వైఖరిని కుటుంబంలో చూపిస్తే సమస్యలొస్తాయి కదా. ఆఫీస్లో పనిచేసే లాజిక్ కుటుంబంలో పని చేయదు. కుటుంబంలో ఓర్పు, అవతలి వారి మాట వినడం ముఖ్యం. కరెక్ట్. ఫ్యామిలీలో నెగ్గడం ముఖ్యం కాదు, కలిసి ఉండటం ముఖ్యం. అందుకే ఆ మొండితనాన్ని పక్కన పెట్టాలి. ఇక్కడ ఇంకో అద్భుతమైన కనెక్షన్ చూడండి. మనం ఆరోగ్యం గురించి కూడా మాట్లాడుకోవాలి. అవును, ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? ఈ వారం వీరికి గొంతు సమస్యలు, అలసట, నిద్రలేమి, అలాగే బరువు పెరగడం లాంటివి వచ్చే అవకాశం ఉందని ఈ విశ్లేషణలో ఉంది. ఆహా, వీటికి ఏమైనా పరిష్కారాలిచ్చారా? ఇచ్చారు. వీటికి పరిష్కారంగా నీరు ఎక్కువగా తాగాలని, నడవాలని, తీపి పదార్థాలు తగ్గించి తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ ఆరోగ్య సమస్యలు అసలు ఎందుకొస్తాయో ఒకసారి లాజికల్గా ఆలోచిద్దాం. ఇందాక మనం ఫుడ్ బిజినెస్లో లాభాలు, కుటుంబ వేడుకలు, బంధువుల కలయికలు పెరిగాయని మాట్లాడుకున్నాం కదా. అవును, సెలబ్రేషన్స్ జరుగుతాయని అనుకున్నాం. ఎప్పుడైతే ఇంట్లో సంతోషకరమైన వాతావరణం, సెలబ్రేషన్స్ పెరుగుతాయో సహజంగానే తీపి పదార్థాలు తినడం, బరువైన ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఓ, కరెక్ట్, కనెక్ట్ చేశారు. దానివల్ల బరువు పెరగడం, జీర్ణ సమస్యలు రావడం చాలా సహజం. అందుకే తేలికపాటి ఆహారం అనే సూచన వచ్చింది. మరి ఈ గొంతు సమస్యల సంగతి ఏంటి? ఇక గొంతు సమస్యల విషయానికొస్తే మనం మొదట్లోనే ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా. సూర్యుడు బుధుడు కలయిక వల్ల మాటలకు శక్తి పెరుగుతుంది, వారు ఎక్కువగా మాట్లాడి అందర్నీ ఒప్పించాల్సి వస్తుందని. అవును, ఆఫీస్లో బిజినెస్లో మాటలదే రాజ్యం అనుకున్నాం. ఎప్పుడైతే కమ్యూనికేషన్ అలా ఒక రేంజ్లో పెరుగుతుందో అప్పుడు గొంతు మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి వల్ల గొంతు సంబంధిత ఇబ్బందులు వస్తాయి. వావ్, అసలు ఏం లాజిక్ అండి! దాన్ని అధిగమించడానికే నీరు ఎక్కువగా తాగమని సూచించారు. గ్రహాల ప్రభావం మన జీవనశైలిని ఎలా మారుస్తుందో, ఆ జీవనశైలి మళ్ళీ మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడండి. ఎంత అద్భుతంగా ముడిపడి ఉందో. నిజంగా ఈ విషయాలన్నీ ఒకదానికొకటి ఎలా తీగలా అల్లుకుని ఉన్నాయో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, కెరియర్లో వచ్చే బాధ్యతల వల్ల మాట పెరుగుతుంది. ఆ మాటల వల్ల గొంతుపై ఒత్తిడి పడుతుంది. అలాగే విజయాల వల్ల వేడుకలు పెరుగుతాయి. ఆ వేడుకల వల్ల ఆహారపు అలవాట్లు మారి అది శరీర బరువుపై ప్రభావం చూపుతుంది. ఎంత స్పష్టమైన గొలుసుకట్టు విధానమిది! ఖచ్చితంగా. ఇక ఈ పూర్తి చిత్రాన్ని బేసిక్గా ఒకసారి సారాంశంగా చూస్తే, స్థిరత్వం, కుటుంబ ఆనందం, ఆర్థిక మరియు కెరియర్ పురోగతి పరంగా వృషభ రాశి వారికి రాబోయే వారం ఒక మైలురాయి లాంటిది అని చెప్పవచ్చు కదా. అవును, ఎలాంటి డౌట్ లేదు. పనికి మాలిన అహంకారాలను, చిన్న చిన్న మొండితనాలను పక్కన పెట్టి ఓర్పుతో, ప్రశాంతతతో ముందుకు వెళ్తే ఇది వారి జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుతుందనడంలో సందేహం లేదు. నేను కూడా అదే అంటాను. అనుకూలమైన పవనాలు వీస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండి ఆధ్యాత్మిక క్రమశిక్షణతో ఆ విజయాలను నిలబెట్టుకోవడమే వారు చేయాల్సిన ప్రధానమైన పని. రైట్. అన్ని రంగాల్లోనూ ఒక సమతుల్యత సాధించడానికి ఇది చాలా అరుదైన సమయం.
వచ్చిన అవకాశాలను వెంటనే ఒడిసి పట్టుకుంటూనే ఆ సంపద వల్ల వచ్చే భారాన్ని స్పిరిచువాలిటీతో బ్యాలెన్స్ చేసుకుంటే చాలు, మిగతావి వాటంతట అవే అద్భుతంగా సర్దుకుంటాయి. అవును. సో ఇక ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు శ్రోతలకు ఒక ముఖ్యమైన ఆలోచనను వదిలి వెళ్ళాలనుకుంటున్నాను. తప్పకుండా. ఈ డీప్ డైవ్ను జాగ్రత్తగా గమనిస్తే ఒక అద్భుతమైన విషయం మనకు బోధపడుతుంది. ఈ వారం వృషభ రాశి వారి మాటలకు సమాజంలో, ఆఫీస్లో, ఇంట్లో విశేషమైన గుర్తింపు, ఎదురులేని విలువ రాబోతున్నాయి. అవును కదా. పరిస్థితులన్నీ అంత అనుకూలంగా ఉన్న ఈ సమయంలో వీరు ఇంతకాలం మాట్లాడటానికి భయపడినా లేదా రేపు చూసుకుందాంలే అని వాయిదా వేసిన ఆ ఒక్క ముఖ్యమైన సంభాషణ ఏమిటి? చాలా బలమైన ప్రశ్నే ఇది. అది ఆఫీస్లో తమ ప్రమోషన్ గురించా, వ్యాపారంలో ఒక కఠినమైన నిర్ణయం గురించా, లేక కుటుంబ సభ్యులతో ఎప్పట్నుంచో కూర్చుని పరిష్కరించుకోవాల్సిన ఏదైనా పాత సమస్య? ఆ కీలకమైన సంభాషణ అంటే ఆ క్రూషియల్ కన్వర్జేషన్ ఏదైనా సరే, వాళ్ల మాటకు తిరుగులేని బరువున్న ఈ సమయంలో దాన్ని ఈరోజే ఎందుకు ప్రారంభించకూడదు? ఖచ్చితంగా ప్రారంభించాలి. సో ఈ బలమైన ప్రశ్నతోనే ఈ రోజుటి మన ఈ లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో